రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సంత అనే మూవీ కార్యక్రమానికి మనం విచ్చేస్తాం. ఇక్కడ డైరెక్టర్ ప్రవీణ్ నెల్లుట్ల గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మరి సంత అని టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి, ఈ మూవీ గురించి, అలాగే ఆయన చేస్తున్న వినూత్న ప్రమోషన్స్ గురించి కూడా మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే అండి. సార్ సంత అనే మూవీ సో ఈ స్థాయిలో ఇలా వినూత్నంగా ఎవరు కూడా ప్రమోషన్స్ చేయరు. మరి ఇంత మంచి ప్రమోషన్స్ మీరు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? బేసికల్ గా నేను చిత్రకారునండి. తర్వాతనే దర్శకున్నాయా, సినిమా దర్శకున్నాయా. నాకు చిత్రాలు గీయడం అంటే, బొమ్మలు గీయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో నాకు సడన్ గా ఒక థాట్ వచ్చింది, ఈ సంత అనే టైటిల్ మీద చిత్ర పోటీలు నిర్వహిస్తే ఎలా ఉంటది అని. ఆ చిత్రకారుల గురించి ప్రముఖ చిత్రకారుడు అంజీ ఆకొండి నాకు మిత్రుడు. ఆయనది క్రియేటివ్ హార్ట్స్ అనేది ఆయన ఆర్గనైజేషన్. ఆయన సంప్రదించడం జరిగింది. ఆయనే నేను సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో నిన్నటి మొదలైంది, ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. కొద్ది క్షణాల్లో అందరూ దేశంలో నలుమూలల నుంచి అనేక మంది చిత్రకారులు వచ్చారు. వాళ్ళందరికీ ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ప్రముఖ నటులు, దర్శకులతో వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సంత మూవీ గురించి చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది? సంత అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? సంత అనేది మట్టి మనుషుల ప్రేమ కథ అని ఒక ట్యాగ్ ఆల్రెడీ పెట్టామండి. సో ఇది లవ్ స్టోరీ జనరల్ గా. సో మట్టి మనుషుల ప్రేమ కథ ఈ సంతలో జరిగే, ఒక అమ్మాయికి అబ్బాయి జరిగే ఒక లవ్ స్టోరీ. సో ఈ లవ్ స్టోరీ అంటే మీకు తెలుసు, సాఫీగా ఏ లవ్ స్టోరీ సాగదు. సో అది ఏం జరిగింది, వాళ్ళు ఎలా దాన్ని ఎదుర్కొన్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, దాన్ని కొత్తగా థ్రిల్లింగ్ గా ఈ సినిమా తీయడం జరిగింది. దీంట్లో 5 పాటలు ఉన్నాయండి. సో ఈ 5 పాటల్లో ప్రముఖ రచయితలు రాశారు. ముఖ్యంగా గోరటి వెంకన్న గారు, మా తమ్ముడు కాసర్ల శ్యామ్, ఇంకా మాట్ల తిరుపతి, పస్నూరు రవీందర్, దెన్ మౌనశ్రీ మల్లిక్ వీళ్ళు రాశారు. అంతేకాక ముఖ్యంగా ఏంటంటే దీన్ని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, రామ్కి, పస్నూరు రవీందర్ వీళ్ళందరూ పాటలు పాడారు. సో ఇది ఒక మంచి సినిమా అండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సింగర్, లిరిసిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్, యాక్టర్ బోలే షావలి గారు ఉన్నారు. ఒక ఈవెంట్ లో కలవడం జరిగింది. సో సరదాగా ఒకసారి కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్. హాయ్ సార్. హాయ్ హాయ్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, మీ సాంగ్ చరమతడి వాళ్ళ యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ లో ఉంది. సో ఒకసారి చరమతడి బంజారా తీజ్ గురించి అందరూ కూడా మంచి అంటే ఉత్సాహంగా డాన్స్ వేసుకోవడానికి ఒక డీజే సాంగ్ లాగా ఉండాలని చారమట్టడి సాంగ్ ఈసారి చేయడం జరిగింది పండుశ్రీ అఫీషియల్ లో. ఒక 2 లిరిక్స్ తోటి మన ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. షూర్, తప్పకుండా. అది ఇది చారమట్టడి చేద్దాం. ఒక్కసారి ఒక 2 లైన్స్ పాడతారు. అంటే అది బంజారా కాబట్టి నేను బంజారా కాదు, అది ట్యూన్ లో, అది నేను తర్వాత మళ్ళీ పాడతాను. సార్ ఇప్పుడు ఈ సంత అనే ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఇంత వినూత్నంగా చేయడం అయితే జరిగింది. మీకు ఎలా అనిపించింది సార్ ఈ ఫోటోస్ ఇవన్నీ చూసిన తర్వాత? నెల్లుట్ల ప్రవీణ్ అన్న ఏ చేసినా కూడా ఒక వినూత్నంగా ఉంటది. అది పల్లె ప్రకృతికి దగ్గరగా, పల్లె ప్రజల జన జీవితాలు అట్టడుగు నుంచి, జానపద అట్టడుగు నుంచి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక కాలానికి మధ్య జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాకృతియే ఈ యొక్క సంత సినిమా యొక్క ఒక అద్భుత కళా కావ్యం ఇక్కడ జరుగుతుంది. దీనికి ఆయన ఏం చేశారంటే, ఆ సినిమా సంత అనేటువంటి ఒక సినిమాను అందరికి పరిచయం కావడానికి సంత అంటే ఎలా ఉంటది అని చెప్పి ఇక్కడ ఒక కళా ప్రదర్శన అనేది ఏర్పాటు చేసి దీన్ని పోటీగా వ్యవహరించడం జరిగింది. దానివల్ల ఇంతమంది చిత్ర కళాకారులు, చిత్రలేఖన కళాకారులు ఉన్నారా అని నాకు నిజంగా నా గుండెను బాగా ఇది నన్ను ఆకర్షించిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఇలా చూడడం చాలా అదృష్టం. చిన్నప్పుడు అంటే నా చిన్నతనంలో సంతకు ఏదైనా కూడా చాలా దూరం పోయి నడుచుకుంటూ పోయి ఎడ్ల బండ్ల మీద పోయి సంతకు పోతేనే మనకి ఇంటికి ఏదన్నా ఫుడ్కి వస్తుంది. బియ్యం కానించి అన్ని కూడా, కూరగాయల కానించి అన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు అంటే సూపర్ మార్కెట్లు వచ్చినాయి, అది ఓకే, ఆధునిక కాలం కాబట్టి ఓకే. కానీ సంత అనగా మనకు గుర్తుకొచ్చేది మన జీవిత కాలంలో మన చిన్నతనం. ఇప్పటికీ కూడా సంతలు ఏ మాత్రం కూడా సమస్య పోలేదు. సంతలు ఇప్పటికి కూడా అద్భుతంగా ప్రతి గల్లీలలో, మన ఊర్లలో అక్కడక్కడ, అంటే ఆదివారం నుంచి మొదలుకుంటే సోమవారం సంత, మంగళవారం సంత, బుధవారం, శుక్రవారం, ఇట్లా ప్రతి వారం, అంటే వారానికి ఒకసారి ఉండేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు వారంలో, ఈ వారంలో ఇక్కడ, ఈ వారంలో ఇక్కడ అని సంతలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నాకు తెలుసు. సో దాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ సంత అనేటువంటి సినిమా కళా ప్రదర్శన ఇక్కడ జరగటం, నెల్లుట్ల ప్రవీణ్ అన్న
దర్శకత్వం వహించారు ఈ సినిమాకు. నేను ఇక్కడికి ఒక అతిథిగా రావడం అనేది చాలా అదృష్టం, ఆనందం ఒకటే కాదు అదృష్టం కూడా. ఎందుకంటే ఇంతమంది చిత్ర కళాకారుల్ని నేను చూడాల్సినటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ నాకు ఇలాంటి ఆకృతులు అంటే ఇష్టం. ఇప్పటికి నేను తెలుగు యూనివర్సిటీలో ఇప్పుడు ఫోక్ ఆర్ట్స్ లో ఇప్పటికి కూడా నేను స్టూడెంట్ గా నేను చదువుకుంటున్నా. ఎందుకంటే తెలుసుకోవాలి, ఇక జానపదం గురించి నిగూఢంగా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం నాకు ఉంది. కాబట్టి నాకు పల్లె జీవితాలు, జన జీవితాలు అంటే నాకు బాగా ఇష్టం. యూట్యూబ్ లో కూడా ఇప్పటికీ బతుకమ్మ బోనాల పాటలు అన్న కూడా మొదటి నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటికీ బోనాల పాట మొన్న కూడా పక్కాల రక్తానికి పరశురాముడు బుట్టే, డొక్కాల రక్తానికి డొక్కాలయ్యా బుట్టే, చిల్లిన రక్తానికి చిటికెలయ్యా బుట్టే, ఈ పునరక్తానికి ఈ రగౌరు బుట్టే అని నిజంగా బోనాల్లో మన అమ్మవారు ఆదిశక్తి, అమ్మవారు ఎల్లమ్మైనటువంటి ఆ ఎల్లమ్మ పడ్డటువంటి కష్టాల్లో నుంచి ఆమె ఆదిశక్తిగా ఎలా మారిందని చెప్పి నిగూఢంగా నేను చూపించాను మొన్నటి పాటలో. ఇది F3 మ్యూజిక్ లో ఈ పాట వచ్చింది, అందులో నేను చేశాను. అంటే బయట ప్రాజెక్ట్ నాకు వస్తాయి కాబట్టి కొత్తగా ఆలోచించి నిగూఢంగా వెళ్ళిన. అందుకే నాకు నిగూఢం అంటే బేసిక్ ఏంటి అనేది నాకు బాగా ఇష్టం, దాన్ని బాగా ప్రేమిస్తాను నేను. సో దాంట్లో భాగంగానే ఇవాళ కూడా నాకు ఈ నిగూఢమైనటువంటి ఈ సంత చరిత్రను ఇక్కడ సంతరించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఎలా ఉండబోతుంది అంటే గ్రామీణ నేపథ్యం మీద ఇందాక కొన్ని హింట్స్ ఇచ్చారు. అంటే ప్రధానమైన కథాంశం ఏ రకంగా ఉండబోతుంది? ఇక ప్రధాన కథాంశం అంటే అది ప్రవీణ్ అన్నే చెప్పాలి. దీంట్లో నేను ఒక పాట పాడాను, నేను ఒక పాట చేసిన దీంట్లో ఈ సంతా సినిమాలో. అంటే ఇప్పుడు యాక్చువల్గా అది రిలీజ్ కాలేదు కాబట్టి మనం దాన్ని వారి ప్రమేయం లేకుండా ఇప్పుడు పాడకూడదు, క్షమించాలి. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తాను కదా, దీని బ్యాక్డ్రాప్ అనేది ఏంటంటే ఇక్కడే కనిపిస్తాను. ప్రవీణ్ అన్న చేసినటువంటి ఈ సినిమా ఈ కళా ప్రదర్శనలోనే ఆయన సినిమా ఇతివృత్తం అనేది దాగి ఉందని మనకు అర్థమవుతుంది ఈ సందర్భంగా. ఇన్ని చూసాక మీకు ఏమనిపించాయి? వీటన్నిటిని కూడా చూసాక ఏమన్నా మెమోరీస్ గుర్తొచ్చాయా? ముఖ్యంగా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ రాగానే. ఎందుకంటే మళ్ళొక్కసారి అంటే ఇలాంటి సన్నివేశాలు నేను చూస్తానా లేదా అనుకున్నా, బట్ ఒకటో రెండో అక్కడక్కడ చూస్తూ ఉంటాం జనరల్ గా. కానీ ఇన్ని రకాల కళా చిత్ర ప్రదర్శన జరగడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నేను చెప్పాను కదా, నాకు పల్లెటూరులో అన్న నా ఆఫీస్లో కూడా ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు రండి, నేను ఆఫీస్లో అందరూ టేబుల్ పెట్టుకుంటారు, చైర్లు పెట్టుకుంటారు డిగ్నిటీగా జనరల్గా. అది కూడా గొప్ప విషయమే. కానీ నేనేందంటే నా బేసిక్ మర్చిపోలే. నేను ఎడ్ల బండి తయారు చేసుకొని నా ఆఫీస్లో పెట్టుకొని నేను ఎడ్ల బండి మీదనే కూర్చుంటా ప్రతిరోజు. నాకు అంత ఇష్టం పల్లె జీవనం అంటే. ఇన్ని పెయింటింగ్స్ లో ఫైనల్ గా మీకు ఏది బాగా నచ్చింది? బాగా నచ్చింది అనేది ఇప్పుడు కాసేపట్లో వీళ్ళ జడ్జెస్ అంతా తెలుపుతారు. నా ఆలోచనలు కూడా చెప్పినాను. తర్వాత ఇంకా పెద్దలు ఉన్నారు, గోరెటి వెంకన్న అన్న కూడా వస్తున్నారు, అలాంటి మహామహులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆ రిజల్ట్ ఇస్తారు. అంటే అన్ని కూడా అసలు పోటీ, అసలు ఏది చెప్పాలనేది అర్థం కావట్లేదు నాకు కూడా. ఇది ఎలా చెప్తారు అనేది కూడా నాకు నిజంగా తెలియట్లేదు. అన్ని బాగానే ఉన్నాయి. సో దీంట్లోంచి ఏదైనా ఉంటది కదా, తీయాలి కదా, 1, 2, 3 తీయాలి కాబట్టి ఫార్మాలిటీస్ గా అది పద్ధతి ఆనవాయితీ ప్రకారం తీస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.